6 హామీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజు కొనసాగుతుంది. కౌంటర్ల వద్ద ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాగా తొలి రోజు ప్రజాస్పందనకు భారీ స్పందన లభించింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 7.46 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711 దరఖాస్తులు రాగా జీహెచ్ఎంసీతో పాటు పట్టణ ప్రాంతాల్లో 4,57,703 దరఖాస్తులు వచ్చాయని ఆమె తెలిపారు. ఆరు హామీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజు విజయవంతంగా కొనసాగుతుంది. కౌంటర్ల వద్ద ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాగా తొలి రోజు ప్రజాస్పందనకు భారీ స్పందన లభించింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 7.46 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711 దరఖాస్తులు రాగా జీహెచ్ఎంసీతో పాటు పట్టణ ప్రాంతాల్లో 4,57,703 దరఖాస్తులు వచ్చాయని ఆమె తెలిపారు. ఒకటేమో తల్లిదండ్రుల పేర్ల మీద ఉంది, అందులో మనకు ఇంట్లో మన 01480 201480 మేడం చూడండి. అదే